ముందుగా మీ అందరికీ నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరం 2025 హార్దిక శుభాకాంక్షలు నా నుండి. ప్రపంచ రికార్డుల గ్రహీత కవిరత్న డాక్టర్ చింతల శ్రీనివాస్, అలాగే నా శ్రీమతి చింతల కరుణాదేవి మరియు కుటుంబ సభ్యులందరి తరఫున మీ అందరికీ ఆత్మీయంగా కొత్త సంవత్సరం అనగానే కొత్త ఆలోచన ఉండాలి, సరికొత్త పథకాలు ఉండాలి, సరికొత్త విధానాలు ఉండాలి. అతి ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరంలో మనం కొన్ని రెజల్యూషన్స్ పాస్ చేద్దాం, తీర్మానాలు. ఒకటి, మనము ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి పోవడం. రెండు, మనము మనకున్నటువంటి ఒక బలాలు రెండింటి బేరేజు వేసుకొని బలహీనతలు తగ్గిస్తూ బలాలను పెంచుకుందాం. డిమెరిట్స్ ని వీ హావ్ టు డిలీట్, మెరిట్స్ ని వీ హావ్ టు యాడ్ అప్. అతి ముఖ్యంగా మనకు ఈర్ష్యా ద్వేషాలు వద్దు. ఒకరంటే ఒకరు బాగుపడుతూ ఉంటే మనకెందుకు బాధ? ఎప్పుడు కూడా సర్వే జన సుఖినో భవంతు అని అన్నావి మన వేదాలు. అతి ముఖ్యంగా ఆత్మజ్ఞానమే మహోన్నత జ్ఞానము అని అన్నావి ఉపనిషత్తులు. సకల శాస్త్రాల సారాంశము మనము ఎదుటి వ్యక్తికి హాని చేయకుండా, హర్ట్ చేయకుండా మనము రిఫైన్ చేసుకోవాలి. మనలో ఉన్న టాలెంట్ని ఫైన్ ట్యూన్ చేసుకోవాలి. మనము అతి ముఖ్యంగా ఒక ప్రొఫెషన్లో ఉన్నాం, ఆ ప్రొఫెషన్ని ఎక్సెల్ చేసుకోవాలి. అలాగే మన కుటుంబం ఉంది, మన కుటుంబంతో ఎలా ఉండాలి? గౌరవాన్నిస్తూ, తీసుకుంటూ, ప్రేమిస్తూ, ప్రేమించబడుతూ, అలాగే మర్యాద చేయించుకుంటూ, అతి ముఖ్యంగా కుటుంబాన్ని మనము ఒక శరీరంలో అత్యంత ప్రముఖమైన హృదయంలా భావించాలి. మనము ఎప్పుడు కూడా ఒక సంస్కారవంతులుగా, ధర్మవంతులుగా, జ్ఞానవంతులుగా, అలాగే మన నిత్య జీవితంలో మనము ఎదుర్కొనే సమస్యని, ఏ సమస్య వచ్చినా అది నా సంకల్పం ముందు స్వల్పమే అని అనుకున్నప్పుడే దాన్ని జయిస్తాం. అలాగే మనం ఒక ప్రణాళికతో, ఒక మిషన్తో, ఒక విజన్తో, ఒక గమ్యాన్ని ఉంచుకొని ముందుకు సాగినప్పుడు వచ్చేటువంటి అబ్స్టాకిల్స్ నథింగ్ అనుకోవాలి. అంటే మన యొక్క ఆత్మవిశ్వాసము అనేటువంటి ఆయుధంతో మనము వేసుకునే ప్రణాళికల్ని సాధించుకోవాలి అనేటువంటిది మన నూతన సంవత్సర సందేశంలో ఒక భాగం. ముఖ్యంగా ఈ నూతన సంవత్సరం 2025 మనకు ఖచ్చితంగా విజయాన్ని సాధింపజేస్తుంది. మనము ఆశాజీవులం, అంటే ఆప్టిమిస్టిక్ వీఆర్. మూడవది, మనము అటు మానవ సేవలో, ఇటు హిందూ ధర్మ పరిరక్షణలో అతి ముఖ్యంగా కంకణం కట్టుకున్నాం. దాన్ని అందరితో కూడా ధరింపచేయాలి. ధర్మో రక్షతి రక్షిత అని మనకు తెలిసిన విషయమే కదా. ఈ కొత్త సంవత్సరంలో ఒక 3 టార్గెట్స్ పెట్టుకోవాలి. నంబర్ 1, మనము మన ప్రొఫెషన్లో ఇంకొక 10 మెట్లు ఎక్కాలి. రెండవది, ఇప్పటి వరకు కొంత మనము స్లో డౌన్ అయిన పక్షంలో స్పీడప్గా దాన్ని చేసుకొని మన గమ్యాన్ని చేరే దిశలో సర్వ ప్రయత్నాలు చేయాలి. మనము ఒకరికంటే నిమ్నము అంటే తక్కువ అనుకోకూడదు, అలాగే అహంకారము ఉండకూడదు. కానీ సెల్ఫ్ ఎస్టీమ్ ఉండాలి. ఆత్మ గౌరవమే ముఖ్యము అని చెబుతూ, ఇటు దేహభక్తి, దేహాన్ని ఆరోగ్యం ఉంచుకుంటూ, అటు దేశభక్తి, దేశం బాగుంటేనే మనమందరం బాగుంటామని తలస్తూ, దైవభక్తి, దేవుడిలో మనము విశ్వాసాన్ని ఉంచి మనము ధర్మపథంలో సాగుతూ, మనతో పాటుగా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ సమాజాన్ని కూడా పరిశీలిస్తూ, సమాజానికి చేయూతనిస్తూ మునుముందుకు సాగాలని ఈ సంవత్సరం సకల ఐశ్వర్య, అష్టైశ్వర్య, సుఖ, సంపత్తు, యశస్సు, కీర్తి, భోగ భాగ్యాలతో తొలుతూగానని భావిస్తూ శుభాకాంక్షలు అందిస్తూ, విష్ యూ ఏ వెరీ వెరీ అండ్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2025 మై డియర్ వన్స్.